తెలుగు సినిమా చరిత్రలోనే కల్ట్ క్లాసిక్స్ సినిమాలుగా మిగిలిపోయే మూవీస్ ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలను ఎప్పుడు చూసినా కూడా ప్రేక్షకులు ఎంతో ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన తెలుగు సినిమా మర్చిపోలేని సినిమా గుండమ్మ కథ. విజయ్ సంస్థ నిర్మించిన చిత్రాలలో విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. ఈ సినిమాను రీమేక్ చేయాలని చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ క్లాసిక్ లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ అలాగే నాగ చైతన్య సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలాంటి క్లాసిక్ సినిమాను తీయడానికి తగ్గ డైరెక్టర్ అలాగే గుండమ్మ పాత్రలో నటించే నటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని ఆలోచన మేకర్స్ కు వచ్చిందట. సావిత్రి జీవితాన్ని అద్భుతంగా చూపించి హిట్ కొట్టాడు దర్శకుడు నాగశ్విన్. ఇప్పుడు గుండమ్మ కథ 2 తీసి ప్రయత్నం చేస్తున్నారట. ఎన్టీఆర్, నాగ చైతన్య రెడీగా ఉండటంతో ఈ రీమేక్ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఇక సాయి పల్లవి మహానటి సావిత్రి రోల్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టార్ చిత్రం. ఇద్దరు పెద్ద నటులున్నా కూడా సినిమాలోని ఒక క్యారెక్టర్ పేరు మీదుగా టైటిల్ పెట్టి సూపర్ హిట్ కొట్టడం విశేషం. గొప్ప వైవిధ్యం, హాస్యం, సంగీతం ఇలా ఈ చిత్రానికి అద్భుతమైన విజయాన్ని అందించాయి. 1962 జూన్ 7వ తారీఖున ఈ సినిమా విడుదల కాగా, విడుదలకు ముందే ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఈ సినిమా విడుదల ఇంకా 10 రోజులు ఉంది అనగానే ఎల్వి ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాలి తరాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరినాథ్, విజయలక్ష్మి చేసిన పాత్రలు అవసరం లేదని విమర్శించారు. చివరికి మాయవజ దర్శకుడు కేవీ రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నర్సరాజుతో తన అభిప్రాయాన్ని చెబుతూ బాగాలేదని చెప్పారు. అయితే సినిమా విడుదలయ్యాక వారి అంచనాలు తలక్రిందులయ్యాయి. మొదట్లో పెద్ద పెద్ద థియేటర్స్ లో సైతం హౌస్ఫుల్ అయింది. తర్వాత వారు జనాలు ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదంటూ గుసగుసలాడుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని చిత్రాల్లో గుండమ్మ కథ సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కూడా గుండమ్మ కథ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. అయితే నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు గతంలో జరగగా ఆ ప్రయత్నాలు కూడా వర్కౌట్ అవ్వలేదు. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు ఈ సినిమాను బాలయ్య, నాగార్జున హీరోలుగా రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి నాగ చైతన్య, ఎన్టీఆర్ తో గుండమ్మ కథ వస్తుందని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కు ఇప్పటికీ గుండమ్మ కథ సినిమాలో నటించాలనే కోరిక ఉంది. ఈ కోరిక నాగ చైతన్యకి కూడా బలంగా ఉండటం విశేషం. అయితే సూర్యకాంతం పాత్రకు సరైన నటి దొరకకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య, ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో లేట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సినిమాలో అందరికంటే కూడా సూర్యకాంతం పాత్ర హైలైట్ అయింది. కాగా ప్రస్తుతం సూర్యకాంతం పాత్రకు సరిపోయే నటి కోసం వెతికే పనిలో పడ్డారట గుండమ్మ కథ చిత్ర యూనిట్. సూర్యకాంతం గారిలోని గాయాలితనం, కోపం, టైమింగ్ ను అందుకునే నటి దొరకడం కష్టమేనని చెప్పొచ్చు. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య ప్రస్తుతం వేరువేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. భవిష్యత్తులోనైనా గోల్డెన్ క్లాసిక్ సినిమా అయిన గుండమ్మ కథ రీమేక్ వస్తుందో లేదో చూడాల్సి ఉంది. నందమూరి, అక్కినేని హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఆయా హీరోల ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ అతి త్వరలో తెరకెక్కే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుండటం విశేషం. 1962వ సంవత్సరంలో గుండమ్మ కథ రిలీజ్ కాగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు ఒకే సినిమాలో నటించడంతో ఆ సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమాకు అప్పట్లోనే 90 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.